మీరు ఏదో చదివారు ఇప్పుడు ఏదో పని చేస్తున్నారు, ఇంకో దానికి వెళ్ళాలనుకున్నప్పుడు కుదరదు, అంత ఈజీగా కాదు కదా. దాన్ని మొత్తం డిజైన్ చేయాలంటే మొత్తం అర్థం కావాలి నాకు. అప్పుడే నీ నీ ఎబిలిటీ ఏంటో తెలిస్తే అప్పుడు ఓకే నువ్వు ఇది మాత్రమే చేయగలవు అమ్మాయి, ఇదే చేయని చెప్తా. వేరే చేయలేవు కదా నువ్వు, నేను చెప్పిన ఉపయోగం ఉంది. మరి అది కూడా చూడాలి ఇక్కడ. ఇట్స్ నాట్ దట్ మరి ఏది బాగుంది సతీష్ గారు దానికి వెళ్ళిపోతారన్నంత మాత్రాన్ని, దానికి వెళ్ళినంత మాత్రాన్ని నువ్వు దాన్ని నేర్చుకునే స్కిల్, దాని ఎబిలిటీ నీకు లేకపోతే మళ్ళీ అదొక యాంగిల్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే జనరల్గా కెరియర్ని ప్లాన్ చేసుకోవడం అన్న ఆస్పెక్ట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి హిడెన్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఓకే అమీర్పేట వెళ్ళి కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తా అంటే అంటాడు, అడిగేం తెలుస్తుంది పూర్తిగా దాంట్లోకి వెళ్తాం. అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాలెడ్జ్ ఎంత, నిజంగా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్లో వీడి నాలెడ్జ్తో ఈ 2 నెలల కోర్సు అమీర్పేటలో నేర్చుకుంటే నిజంగా జాబులు వస్తాయా? అంత 2 నెలల్లో 4 ఏళ్లలో చేతకాంది 4 నెలల్లో కూడా చేతనవుద్దా? క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఇది నెగిటివ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాం చేసుకోవడం వేరే ఆ చేసుకోవడం వల్ల అది కాదు ఇంకోటి ఏదో ఉంటుంది కదా, ఆ ఇంకోటన్నా పట్టుకోవడానికి ఉంటుంది కదా. లేదా మూర్ఖత్వంగా లోపలికి వెళ్ళినంత మాత్రాన్ని నీకు మనకి యూజే ఉంటుంది మనకి. సో ఇట్లాంటివి కొంత అవగాహన డెఫినెట్గా తెచ్చుకుని ఆ కెరియర్ని ప్లాన్ చేసినప్పుడు, డిగ్రీ అయిపోయినప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొంతమంది డైరెక్ట్గా జాబ్కి వెళ్ళి అప్లై చేయొచ్చు, కొంతమంది జాబ్కి అప్లై చేయడానికి జాబ్లే రావు, కొంతమంది ఫీల్డే మారిపోవాలి. అంతే కదండి, రాంగ్ కోర్సులు చేయడం ఫీల్డ్లో మారిపోవాలి. సో ఇట్లాగా ఎన్నో ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఆ కెరియర్ని మనం డిజైన్ చేయలేం. ఎందుకంటే మోస్ట్ కేసెస్లో మోర్ దాన్ 95% ఆఫ్ ది పీపుల్ కెరియర్ని డిజైన్ చేసుకోవడంలో జనరల్గా ఫెయిల్ అవుతారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సొసైటీలో వాళ్ళందరికీ టాలెంట్ లేని టాలెంట్ ఉన్నవాళ్ళే. ఆ 95లో చాలా 30-40% టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఏదో టాలెంట్ ఉన్నవాడు ఉంటాడు, ఆ ఉన్న టాలెంట్ కూడా వాడుకోవడం రానివాళ్ళు అందరూ. ఒకటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ అంబిషన్స్, పక్కన చేసేది ఏదైనా చేస్తాను, లేకపోతే నాకు 30,000 నాకు 50,000 రావడం, నాకు 2 లక్షలు రావాలని చెప్పి 50,000 కూడా లేకుండా అయిపోవడం, ఓవర్ కాన్ఫిడెంట్గా నేర్చేసుకుంటాను నాకు వచ్చేస్తాను చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా దూకేయడం, ఏం కాదులే మనకి ఈజీగానే మనకి పని అయిపోతాను అనుకోవడం. ఇట్లాంటి మిస్కాన్సెప్షన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. కొంతమంది అసలు కాన్ఫిడెన్స్ లేకుండా ఇంట్లో ఖాళీ కూర్చుంటాడు, అది డేంజరే. సో ఇవి కొంత మరి పర్సన్ టు పర్సన్ ఉంటుంది తప్ప మనం చెప్పలేమండి. ఎందుకంటే మా దగ్గరికి రకరకాల పీపుల్ వస్తూ ఉంటారండి. మీకు ఐఐటి ముంబై దగ్గర నుంచి, ఎయిమ్స్ ఢిల్లీ దగ్గర నుంచి, లేకపోతే ఎక్కడెక్కడో చదివినటువంటి పెద్ద టాప్ పీపుల్ మా దగ్గరికి వస్తూ ఉంటారండి. సో వాళ్ళ బాధ అంతా తినాలి మేము ఫస్ట్. అప్పుడు ఎక్కడ ల్యాగింగ్ ఉందో మాకు తెలుస్తుంది, ఆ ఒక్క పాయింట్ని అడ్రస్ చేయాలి.